నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మళ్లీ స్వామివారి వాహనాలకు ముసుగు వేసిన అధికారులు ప్లాస్టిక్ కవర్ల ముసుగులను తొలగించాలంటున్న భక్తులు శ్రీకాళహస్తి మండలం ముచ్చివోలు చెరువుకు నీటి లీకేజీలను అరికట్టి శాశ్వత పరిష్కారం చూపాలి అంటున్న గ్రామస్తులు ఢిల్లీలో జరుగుతున్న రైతుల నిరసనకు మద్దతుగా శ్రీకాళహస్తి అమ్మపాలెంలో నాట్లు వేసి నిరసన రైతులకు నష్టం జరిగే చర్యలను ఖండించిన వ్యవసాయ కార్మిక సంఘం నేతలు రేపటి నుండి అమల్లోకి రానున్న కొత్త రోడ్డు రవాణా నిబంధనలు అతిక్రమిస్తే భారీగా జరిమానా వడ్డన కరోనా వైరస్ వ్యాక్సిన్ ప్రక్రియకు ఏర్పాట్లు చేస్తున్న ఏపీ ప్రభుత్వం చిత్తూరు జిల్లాలో తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ భరత్ నారాయణ గుప్తా సమీక్ష శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం అధికారులు ఎప్పుడు ఎలా ఉంటారో ఎలా వ్యవహరిస్తారో ఏ కార్యక్రమం జరుపుతారో ఎవరికీ అర్థం కావడం లేదు బంగారు వాహనాలకు ఈరోజు ప్లాస్టిక్ పట్టాలతో మళ్లీ ముసుగు తొడిగి తమ వైఖరిని నిరూపించుకున్నారు దేవస్థానం అధికారులు శ్రీకాళహస్తి ఆలయంలో పనిచేస్తున్న అధికారులు సిబ్బంది వ్యవహార శైలి భక్తులకు అర్థం కావడం లేదు ఎప్పుడు ఏం చేస్తారు ఎందుకు చేస్తారు ఎలా ఉంటారో కూడా తెలియని అయోమయ పరిస్థితి ఇందుకు తాజా ఉదాహరణ ఈరోజు ఆలయంలోని బంగారు వాహనాలకు ప్లాస్టిక్ పట్టలను కప్పి ఉంచడం నవంబరు డిసెంబర్ నెలల్లో నివర్ బుర్వి తుఫాన్ల కారణంగా వర్షం నీళ్లు ఆలయం పైకప్పు నుంచి లీకేజ్ అయ్యేవి అందువల్ల బంగారు వాహనాలపై ప్లాస్టిక్ పట్టలను కప్పారు వర్షం ఆగిపోయిన తర్వాత కూడా పట్టాలను కప్పి ఉంచడంపై వీటీ న్యూస్లో కథనం ప్రసారం కావడంతో దేవస్థానం అధికారులు స్పందించి ప్లాస్టిక్ పట్టలను తొలగించారు అయితే ఈ రోజు తిరిగి వాహనాలను ప్లాస్టిక్ పట్టలను కప్పడం భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది సుమారు నెల రోజుల క్రితం వర్షం ఆగిపోయింది వర్షం వస్తుందని వాతావరణ శాఖ అధికారుల సమాచారం కూడా లేదు అయితే బంగారు వాహనాలపై ప్లాస్టిక్ పట్టాలను ఎందుకు కట్టారో దేవస్థానం అధికారులకు లేదా వాయులింగేశ్వరుడికే తెలియాలి ఏర్పేడ్ మండలంలోని మెర్లపాక ప్రజలకు ఈరోజు ఇంటి పట్టాల పంపిణీ జరిగింది స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కుమార్తె పవిత్ర 217 మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలను అందజేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కృషి వల్ల నియోజకవర్గంలోని పేదలకు అందరికీ ఇంటి పట్టాలు పంపిణీ జరుగుతున్నదని పవిత్ర అన్నారు కేవలం ఇంటి పట్టాలను ఇవ్వడమే కాకుండా పక్కా ఇళ్లను కూడా నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు లబ్ధిదారులు స్వయంగా ఇళ్లను నిర్మించుకోవచ్చునని లేకుంటే ప్రభుత్వం ద్వారా నిర్మించి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు శ్రీకాళహస్తి మండలం ముచ్చివోలు చెరువుకు సంబంధించిన కలుజు నుంచి నీళ్లు లీకేజ్ అవుతున్నాయి ఈ ఏడాది భారీ వర్షాలు కురవడంతో శ్రీకాళహస్తి ప్రాంతంలోనే కాకుండా జిల్లాలోని అన్ని చెరువులు జలాశయాలు పూర్తిగా నిండాయి కలుజు నుంచి నీళ్లు లీకేజీ అవుతుండటంతో రైతులు నివారణ చర్యలు చేపట్టారు ఈ ఏడాది నివర్ తుఫాన్ బుర్వి తుఫాన్ల కారణంగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల భారీ వర్షాలు కురిశాయి సుమారు 4 నెలల పాటు వర్షాలు కురవడంతో అన్ని నీటి వనరులు జలకలతో ఉన్నాయి తుఫాను సమయంలో కొన్ని చెరువులకు జల వనరుల శాఖ అధికారులు మరమ్మతులు చేయించారు శ్రీకాళహస్తి మండలం ముచ్చివోలు గ్రామానికి సంబంధించిన చెరువు కలుజు నుంచి బుధవారం సాయంత్రం నీళ్లు లీకేజ్ అయ్యాయి దీనిపై వెంటనే స్పందించిన రైతులు నీళ్లు వృధాగా పోకుండా నివారణ చర్యలు తీసుకున్నారు జేసీబీ యంత్రాలతో నీళ్లు లీకేజ్ కాకుండా ప్రయత్నం చేశారు కలుజు పురాతనమైంది కావడంతో నీళ్లు లీకేజ్ అవుతున్నాయని అధికారులు మరమ్మతులు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు శ్రీకాళహస్తి పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఈరోజు శ్రద్ధాంజలి కార్యక్రమం జరిగింది పార్టీ పట్టణ కమిటీ అధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది కడప జిల్లా ప్రొద్దుటూరులో జరిగిన పార్టీ అధికార ప్రతినిధి సుబ్బయ్య హత్యను తీవ్రంగా ఖండించారు అంతేకాకుండా ఆయన హత్యకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని పోలీసు అధికారులను డిమాండ్ చేశారు సుబ్బయ్య హత్యకు కారణమైన ఎమ్మెల్యే ప్రసాద్ను మున్సిపల్ కమిషనర్ అనురాధను కూడా నిందితులుగా చేర్చాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజకీయ హత్యలు పెరగడం పట్ల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు నందం సుబ్బయ్య గారిని హత్య చేయడం అనేది చాలా దారుణమైనటువంటి విషయము ఆయన కేవలము ప్రొద్దుటూరు ఎమ్మెల్యే అయినటువంటి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మరియు వారి బావమర్ది
బంగారెడ్డి వాళ్ళ మీద వాళ్ళు చేస్తున్నటువంటి అక్రమాలని సోషల్ మీడియా ద్వారా ఎత్తి చూపిన కారణంతోనే వారిని హత్య చేయడం అనేది చాలా దారుణమైనటువంటి విషయము. ఏర్పేడు మండలం చెన్నంపల్లి గ్రామంలో ఈరోజు ఇంటి పట్టాల వివాదం చోటు చేసుకుంది. పేదలకు ఇంటి పట్టాలు ఇవ్వలేదని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. అర్హులైన అందరికీ ఇంటి పట్టాలు ఇచ్చి న్యాయం చేస్తామని వైసీపీ మండలం ఇన్ఛార్జి కిషోర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ నెల 28వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే అర్హుల జాబితాలో తమ పేర్లు లేవని చెన్నంపల్లి గ్రామస్తులు ఈరోజు ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో గ్రామానికి వచ్చిన వైసీపీ మండల ఇన్ఛార్జి కిషోర్ రెడ్డి గ్రామస్తులతో చర్చించారు. అర్హులైన పేదలను గుర్తించి అందరికీ ఇంటి పట్టాలు ఇస్తామని, ఈ సమస్యను ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని ఆయన హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు. ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలోని చెన్నై రోడ్డులో ఉన్న షిరిడి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా షిరిడి సాయిబాబా ఆలయంలో నూతన సంవత్సరం సందర్భంగా కార్యక్రమాలు జరిగాయి. భక్త బృందం ఆధ్వర్యంలో స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే కరోనా కారణంగా భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. కొత్త సంవత్సరం సందర్భంగా రాత్రి నుంచి భజన కార్యక్రమాలను నిర్వహిస్తామని భక్తులు తెలిపారు. అంతేకాకుండా శుక్రవారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని జరుపుతామని కూడా వివరించారు. ప్రతి సంవత్సరము అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో బాగుండాలనేసి కోరుకుంటూ ప్రతి సంవత్సరము చెన్నై రోడ్లో వెలిసిండు షిరిడి సాయినాథ్ మందిరంలో భజన కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా ప్రతి గురువారము మధ్యాహ్నం 12 గంటలకు అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా ఈరోజు శ్రీకాళహస్తి మండలం అమ్మపాలెం గ్రామంలో నిరసన కార్యక్రమం జరిగింది. వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రైతులతో కలిసి వరి నాట్లు వేశారు. వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలనే డిమాండ్తో గత 30 రోజులుగా ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని నాయకులు ఆరోపించారు. రైతులకు నష్టం కలిగించే చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన కొనసాగిస్తున్న రైతులకు సంఘీభావం ప్రకటిస్తూ వరి నాట్లు వేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు శివకుమార్, శ్రీనివాసులు, మణి, బత్యమ్మ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలో ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. జనవరి 3వ తేదీన జరిగే పార్టీ ఓబీసీ సమ్మేళనంకు అందరూ తరలి రావాలని నాయకులు పిలుపునిచ్చారు. ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట శివనారాయణ ముఖ్య అతిథిగా కార్యక్రమంలో పాల్గొన్నారు. జనవరి 3వ తేదీన శ్రీకాళహస్తి పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో ఓబీసీ సమ్మేళనం జరగనుంది. ఈ సందర్భంగా పార్టీ ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట శివనారాయణ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ఓబీసీల సమస్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్లడానికి సమ్మేళనం నిర్వహిస్తున్నామని వివరించారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి ప్రజలకు వివరిస్తామని, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందుతున్న కార్యక్రమాల గురించి తెలుసుకుంటామని తెలిపారు. అనేక పథకాలకు కేంద్రం నుంచి నిధులు వస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇతర కార్యక్రమాలకు మళ్లిస్తున్నారని ఆరోపించారు. ఓబీసీలకు పూర్తి స్థాయిలో న్యాయం చేయడానికి ప్రధానమంత్రి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఓబీసీ సమ్మేళన కార్యక్రమానికి పార్టీ నాయకులు లక్ష్మణ్, వీర్రాజు, పురంధరేశ్వరి తదితరులు పాల్గొంటారని తెలిపారు. రానున్న నూతన ఆంగ్ల సంవత్సరాది నుంచి రోడ్డు రవాణాలో పలు కీలక మార్పులు తీసుకువచ్చింది ప్రభుత్వం. రోడ్డు ప్రమాదాలు నివారించడమే ప్రధాన లక్ష్యంగా నూతన మార్పులు చేసిన ప్రభుత్వం భారీగా జరిమానాలు విధించేలా ఏర్పాట్లు చేస్తుంది. కొత్తగా రానున్న నిబంధనల మేరకు ఇకపై అంబులెన్సులకు 108 వాహనాలకు మార్గం ఇవ్వకపోయినా 10,000 రూపాయల జరిమానా విధించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన నూతన మోటార్ వాహనాల చట్టం 2021ని జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఈ చట్టం ప్రకారం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి విధించే జరిమానా భారీగా పెరగనుంది. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు నగరాలు, పట్టణాల్లో ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు ఈ చలాన్లు ఉపయోగిస్తున్నామని ప్రభుత్వం మోటార్ వాహనాల చట్టానికి సవరణ చేసింది. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపితే 1,035 రూపాయల జరిమానా, రెండోసారి హెల్మెట్ లేకుండా పట్టుబడితే రెట్టింపు జరిమానా విధించనున్నారు. చరవాణి మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే 5,035 జరిమానా,
ఇదే కేసులో రెండోసారి పట్టుబడితే రెట్టింపు జరిమానా విధించనున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతూ పట్టుబడితే 5,000, రెండోసారి పట్టుబడితే 10,000 జరిమానా విధించనున్నారు. అధిక వేగంతో వాహనం నడిపితే 1,035 జరిమానా, రెడ్ సిగ్నల్ పడిన తర్వాత నిబంధన అతిక్రమిస్తే 1,035 జరిమానా వేయనున్నారు. ఇక మైనర్లకు వాహనం ఇస్తే 5,035 రూపాయలు, వాహనానికి సరైన ధృవ పత్రాలు లేకుంటే 2,000, రెండోసారి పట్టుబడితే 5,000 జరిమానా విధించనున్నారు. నూతన నిబంధనలను ఈ రకంగా ప్రభుత్వం రూపొందించింది. కరోనా వైరస్కి వ్యాక్సినేషన్ ప్రక్రియకు రంగం సిద్ధమవుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రభుత్వ అధికారులకు ప్రత్యేక శిక్షణ తరగతులు కూడా ప్రభుత్వం నిర్వహించింది. వ్యాక్సినేషన్ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన అందించడానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జ్వరంగా ఉన్నవారు వ్యాక్సిన్ వేసుకోకపోవడమే మంచిదంటున్నారు పలువురు వైద్యులు. కరోనా వైరస్ను ఎదుర్కోవడానికి వ్యాక్సినేషన్లు అందుబాటులోకి వచ్చేశాయి. త్వరలోనే వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కూడా కాబోతుంది. ఈ నేపథ్యంలోనే పలు మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసింది. జ్వరం ఉన్నప్పుడు కరోనా వ్యాక్సిన్ వేసుకోకపోవడమే మంచిదని సూచించారు. వ్యాక్సిన్ వేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను, వేసేటప్పుడు వైద్య సిబ్బంది చేపట్టవలసిన చర్యలపై తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. వచ్చే నెలలో దేశవ్యాప్తంగా కరోనా టీకా వేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దేశంలో ఇప్పటికే కొన్ని కంపెనీలు దాదాపు 10 కోట్ల డోసులను సిద్ధం చేశాయి. వచ్చే నెలాఖరులోగా వాటిని నిర్దేశిత ప్రజలకు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వ్యాక్సిన్ వేసేటప్పుడు వైద్య సిబ్బంది టీకా తీసుకునే వారి వివరాలు సేకరించాలని సర్కారు స్పష్టం చేసింది. అలాగే తీసుకున్న వ్యక్తులు కూడా ముందే తమకున్న ఆరోగ్య సమస్యలను వైద్య సిబ్బందికి తెలియజేయాలని సూచించింది. జ్వరం ఉన్న వారికి తగ్గిన తర్వాత టీకా వేస్తారు. ఇతర అలర్జీలు ఉన్న వారికి అవి తగ్గిన తర్వాత వేయాలా లేదా అని వైద్యులు సూచిస్తారు. అంతేకాదు, మొదటి డోసులో తీవ్రమైన అలర్జీ తలెత్తిన వారికి తదుపరి డోసు ఇవ్వకూడదని మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు. పేదల ఇంటి వద్దకే రేషన్ డోర్ డెలివరీ కార్యక్రమం మరో 4 రోజుల పాటు వాయిదా పడింది. వాస్తవానికి జనవరి 1వ తేదీ నుంచి లబ్ధిదారులకు ఇళ్ల వద్దకే వాలంటీరీ ద్వారా రేషన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే దీనికి అవసరమైన వాహనాలు ఇంకా సిద్ధం కాకపోవడం, అర్హుల జాబితాపై ఇంకా కొన్ని పనులు మిగిలి ఉండడంతో ఈ కార్యక్రమాన్ని ఈ 4 రోజుల పాటు వాయిదా వేస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ జనవరి మాసంలో పాత పద్ధతి ప్రకారమే రేషన్ పంపిణీ జరగనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రేషన్ పంపిణీలో మార్పులు తీసుకొని వస్తానని ప్రకటించారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా నేరుగా ఇళ్ల వద్దకే రేషన్ పంపిణీకి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. ఈ ఏడాది ఆరంభంలోనే నూతన రైస్ కార్డుల ద్వారా డోర్ డెలివరీ చేయాలని భావించిన కరోనా లాక్డౌన్ కారణంగా పాత రేషన్ కార్డుల ఆధారంగానే పంపిణీ చేస్తుంది. ప్రస్తుతం అంతా సర్దుకోవడంతో కొత్త రైస్ కార్డులను పరిగణలోకి తీసుకొని సరుకుల డోర్ డెలివరీ చేయాలని భావించింది. కానీ ఇందుకు అవసరమైన ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోవడంతో మరోసారి 4 రోజుల పాటు వాయిదా వేసింది. కొన్ని టెక్నికల్ సమస్యల కారణంగా గత కొంతకాలంగా పాత రేషన్ కార్డుల ఆధారంగానే రేషన్ పంపిణీ చేస్తుంది ప్రభుత్వం. ప్రస్తుత నెలలో అంతా సర్దుకోవడంతో కొత్త రైస్ రేషన్ కార్డులను పరిగణలోకి తీసుకొని సరుకుల డోర్ డెలివరీ చేయాలని ప్రభుత్వం భావించింది. కానీ ఇందుకు అవసరమైన ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోవడంతో తాత్కాలికంగా ఈ నిర్ణయాన్ని వాయిదా వేసింది ప్రభుత్వం. లబ్ధిదారుల ఇంటి దగ్గరికే రేషన్ సరఫరా చేసేందుకు ఏపీ ప్రభుత్వం 9,260 వాహనాలను సిద్ధం చేస్తుంది. టాటా, సుజుకి సంస్థల ద్వారా డోర్ డెలివరీ ట్రక్కుల కొనుగోలు చేసినట్టు సమాచారం. ఈ ట్రక్కులోని సరుకులు తూకం వేసే కాటాను అమర్చి ఇంటి దగ్గరే లబ్ధిదారులకు రేషన్ అందించనున్నారు. ట్రక్కులో ఒక ఫ్యాను, ఫస్ట్ ఎయిడ్ బాక్సు అందుబాటులో ఉంచనున్నారు. రేషన్ ట్రక్కు కాలనీలకు వెళ్తే అక్కడి లబ్ధిదారులకు తెలిసే విధంగా అనౌన్స్మెంట్ కోసం మైక్ సిస్టమ్ను కూడా ఇందులో ఏర్పాటు చేయనున్నారు. ఈ వాహనాలను సబ్సిడీ కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు కేటాయించినట్టు తెలుస్తుంది. ఇక కొన్ని చోట్ల అద్దె ప్రాతిపదికన కూడా వీటిని తీసుకోనున్నట్లు సమాచారం. ఒక్కో డోర్ డెలివరీ వాహనాల ద్వారా రోజుకు 90 కార్డులకు సరుకులు పంపిణీ చేయవలసి ఉంటుంది. 15 నుంచి 20 రోజులు వాహనాలు తిరిగేలా ప్రభుత్వం ప్రణాళిక రూపకల్పన చేసింది. వాహనాల ఫిట్నెస్ పరిశీలించిన తర్వాత ఆ నివేదికల ఆధారంగా ఎప్పటి నుంచి ఇంటింటికి సరుకులు పంపిణీ చేయాలనేది నిర్ణయిస్తారు. కరోనా వైరస్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది.
త్వరలోనే దీనికి సంబంధించిన ప్రక్రియ పట్టాలపైకి రానుంది. ఈ నేపథ్యంలోనే చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ గుప్తా అధ్యక్షతన వ్యాక్సినేషన్ ప్రక్రియపై ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కలెక్టర్తో పాటు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియలో చేపట్టవలసిన చర్యలను ఈ సమావేశంలో అధికారులు చర్చించారు. గత 6 నెలలకు పైగా కరోనా వైరస్కి వ్యాక్సినేషన్ కనుగొనే ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే పలు పరీక్షల్లో పాజిటివ్ రిజల్ట్ రావడంతో ప్రజలకు వ్యాక్సిన్ ఇచ్చే ప్రక్రియపై ప్రభుత్వాలు దృష్టి పెడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చిత్తూరు జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియపై కలెక్టర్ భరత్ నారాయణ గుప్తా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కలెక్టర్తో పాటు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వ్యాక్సిన్ నిల్వ ఉంచడానికి 135 కోల్డ్ చైన్ పాయింట్స్ను గుర్తించామన్నారు అధికారులు. ఈ పాయింట్స్లో ఒకేసారి 45 నుంచి 55 లక్షల డోసుల కోవిడ్-19 వ్యాక్సిన్ను నిల్వ ఉంచగలిగితే వసతి ఉన్నట్లు చెప్పారు. ఇందుకోసం 427 మందికి శిక్షణ ఇవ్వడం జరిగిందని, 145 కేంద్రాల ద్వారా వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించడానికి అవకాశాలు ఉన్నాయన్నారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. అనంతరం ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు లోబడి జిల్లాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ భరత్ నారాయణ గుప్తా ఆదేశించారు. రాష్ట్రంలోని దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పడుతుంది. రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఏదో ఒక రూపంలో కొందరు కేటుగాళ్లు అక్రమ నిల్వలు రవాణాకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా చిత్తూరు జిల్లా పీలేరు మండలం దొడ్డిపల్లి పంచాయతీలో 400 బస్తాల రేషన్ బియ్యాన్ని తిరుపతి విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్ర, తమిళనాడు సరిహద్దు ప్రాంతాలలో రేషన్ బియ్యాన్ని అక్రమ రవాణా చేసే వారి సంఖ్య చాప కింద నీరులా కొనసాగుతుంది. సరిహద్దు గ్రామాల్లోని ప్రజల నుంచి రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి పక్క రాష్ట్రాలకు తరలించే వ్యాపారం కొనసాగుతుంది. ఇలా తీసుకెళ్లిన బియ్యాన్ని పాలిష్ పట్టి అధిక ధరలకు తిరిగి విక్రయిస్తున్నారు. ఇలాంటి అక్రమ రవాణాలు నిల్వలపై ప్రభుత్వ అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా చిత్తూరు జిల్లా పీలేరు మండలం దొడ్డిపల్లి పంచాయతీ పరిధిలోని ఆకులవారిపల్లెలో భారీ రేషన్ బియ్యం డంపును తిరుపతి విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆకులవారిపల్లెలోని ఓ ప్రైవేటు గోదాములో భారీగా రేషన్ బియ్యం ఉన్నట్లు విజిలెన్స్ అధికారులకు సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలోనే రెవెన్యూ అధికారుల సమక్షంలో సంబంధిత గోడౌన్పై దాడి చేశారు. ఈ దాడిలో 400 బస్తాల రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విజిలెన్స్ అధికారులు విచారణ ప్రారంభించారు. మనుషుల్లో మానవత్వం నశిస్తుంది. భార్యాభర్తల మధ్య ఏర్పడ్డ గొడవకి పుట్టింటికి వెళ్లిన కారణంగా తాళి కట్టిన భార్యను వేశ్యగా చిత్రీకరించాడు. భార్య అందాలే పెట్టుబడిగా ఆన్లైన్లో వ్యాపారం ప్రారంభించాడు. ఓయో రూమ్లో ఆమెను కలవాలంటే గంటకు 3000 చెల్లించాలంటూ వాట్సాప్ గ్రూపుల్లో భార్య నగ్న చిత్రాలను షేర్ చేశాడు. చివరికి ఈ విషయం తెలుసుకున్న భార్య తనకు న్యాయం చేయాలంటూ ధర్నాకు దిగింది. చిత్తూరు జిల్లా తిరుపతి పట్టణంలోని తిమ్మనాయుడు పాలెంకు చెందిన రేవంత్ కుమార్ టీడీపీ ఆధ్వర్యంలో ఎస్జీఎస్ కాలేజీలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. ఈ ఏడాది ఆగస్టు 13న పలమనేరుకు చెందిన ఓ యువతిని అతను ప్రేమ వివాహం చేసుకున్నాడు. పేరుకు ప్రేమ పెళ్లి అయినా కూతురు బాగుండాలనే ఉద్దేశంతో ఆమె తల్లిదండ్రులు 10 లక్షల విలువైన బంగారం, 10 లక్షల నగదును కట్నంగా రేవంత్కు చదివించుకున్నారు. పైకి ఆదర్శవంతుడిగా బిల్డప్ ఇచ్చే రేవంత్ ఇంట్లో మాత్రం రాక్షసుడిగా ప్రవర్తించేవాడు. పెళ్లి జరిగిన 3 రోజుల నుంచే భార్యకు నరకం చూపించడం మొదలుపెట్టాడు. తీరా భర్త ప్రవర్తనతో విసిగిపోయిన యువతి పలమనేరులోని పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ విషయంపై భార్యపై కోపం పెంచుకున్న భర్త భార్యను ఎలా ఇబ్బందులు పెట్టాలని శాడిస్ట్గా మారాడు. ఇంతటితో ఊరుకోకుండా తన భార్యతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ వేశ్యగా చిత్రీకరించాడు. గంటకు ఒక రేటుగా అంటూ ప్రచారం చేయసాగాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య మహిళా సంఘాలతో పాటు భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది. ఈ మేరకు కేసు నమోదు చేయడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా అలజడి సృష్టించడంతో మహిళా కమిషన్ కూడా సదరు మహిళకి అండగా ఉండటానికి సిద్ధమవుతుంది. వీటి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మళ్లీ స్వామివారి వాహనాలకు ముసుగు వేసిన అధికారులు. ప్లాస్టిక్ కవర్ల ముసుగులను తొలగించాలంటున్న భక్తులు. శ్రీకాళహస్తి మండలం ముచ్చివోలు చెరువుకు నీటి లీకేజీ.
లీకేజీలను అరికట్టి శాశ్వత పరిష్కారం చూపాలి అంటున్న గ్రామస్తులు. ఢిల్లీలో జరుగుతున్న రైతుల నిరసనకు మద్దతుగా శ్రీకాళహస్తి అమ్మపాలెంలో నాట్లు వేసి నిరసన. రైతులకు నష్టం జరిగే చర్యలను ఖండించిన వ్యవసాయ కార్మిక సంఘం నేతలు. రేపటి నుండి అమల్లోకి రానున్న కొత్త రోడ్డు రవాణా నిబంధనలు అతిక్రమిస్తే భారీగా జరిమానా వడ్డన. కరోనా వైరస్ వ్యాక్సిన్ ప్రక్రియకు ఏర్పాట్లు చేస్తున్న ఏపీ ప్రభుత్వం. చిత్తూరు జిల్లాలో తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ భరత్ నారాయణ గుప్తా సమీక్ష. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ V2 న్యూస్.